బలగం మూవీ సాంగ్ ఊరు పల్లెటూరుకు బెస్ట్ లిరికల్ అవార్డు రావడంపై రచయిత కాసర్ల శ్యామ్ హర్షం వ్యక్తం చేశారు. 2003లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాసర్ల శ్యామ్కు 2023 ఏడాదికి గాను అవార్డు వరించింది. అవార్డు రావడం సంతోషంగా ఉందంటున్న కాసర్ల శ్యామ్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. From the film Balagam, which means the group, Telugu. For the lyrics, ఉత్తమ గేయ రచయితగా నేషనల్ అవార్డు అందుకున్నారు కాసర్ల శ్యామ్. ఇప్పటికీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అయితే ఈయన విశేషం ఏంటంటే 2003లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే 2023లో అవార్డు అందుకోవడం జరిగింది. 20 సంవత్సరాలు పట్టింది. సో నేషనల్ అవార్డు రావడం విషయంలో అయితే మాత్రం ఎవరికో కానీ అవార్డు రాదు, అది ముందుగా మన తెలుగులో. సో ఆయనతో మాట్లాడదాము, ఎట్లా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే నిజంగా ఒక తెలుగు వాడిగా చాలా గర్వపడుతున్నా. మనకు ఈ అవార్డు మళ్ళీ రావడం అనేది చంద్రబోస్ గారి తర్వాత, నేను గురువుగా భావించే చంద్రబోస్ గారి తర్వాత మళ్ళీ నాకు అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. బలగం మూవీలో ఉన్న ఊరు పల్లెటూరు అనేది ఒక స్పెషల్. ఎందుకంటే ఇప్పటికీ ఊర్లో అందరూ మ్యాక్సిమం ఊర్లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఊరిని హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ కూడా ఊరి నుంచే వస్తారు, అది ఎక్కడి నుంచి అయినా సరే. సో ఆ ఊరి పాట రాస్తున్నప్పుడు ముఖ్యంగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ఏంటి? ఊరేనండి. ఊరితోని మనకు ఒక పేగుబంధం లాంటిది, తల్లితో మనకున్న పేగుబంధం లాంటిది. ఆ ఊరు మట్టి పరిమళాల నుంచి, ఆ మట్టి వాసనల నుంచి మనం ఇక్కడికి వచ్చి ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఆర్టిఫిషియల్గా తయారైనా, మనం మళ్ళీ మన దగ్గర ఊరికి వెళ్తే మన చిన్నప్పటి అవి కావచ్చు, మన జ్ఞాపకాలు కావచ్చు, అవన్నీ బాగా గుర్తొచ్చి ఆ స్వచ్ఛత, ఆ బంధాలు, అనుబంధాలు అవి మనిషిని పూర్తిగా కదిలిస్తాయి, మన లోపల నిండిపోయి ఉంటాయి. అట్లా ఆ ఊరంతా స్వచ్ఛంగా చెప్పాలనే ప్రయత్నమే ఈ పాట. అయితే బేసికల్లీ ఎవరైనా సరే ఒక కథ రాసేటప్పుడు కావచ్చు, ఒక పాట రాసేటప్పుడు కావచ్చు, ఓన్ ఎక్స్పీరియన్స్తో రాయడం వేరు, నార్మల్గా ఊహించి రాయడం వేరు. ఇక్కడ మీ విషయంలో మాత్రం ఓన్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది, ఎందుకంటే హనుమకొండ నుంచి వచ్చారు కదా. అవునండి. అందులోనూ జానపద కళాకారుడుగా నేను దాదాపు పల్లెల్లోనే ఉండేవాడిని. పల్లెలో ఉన్న మొత్తం ఆ వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్న ఆహార వ్యవహారాలు కావచ్చు, అదంతా నాకు బాగా చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి నేను అట్లా రాయగలను అనుకుంటాను. పల్లెతోనే నాకు విడదీయని బంధం ఉంది. సో అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసినవి, పెరిగిన వాతావరణం అవన్నీ చూసే ఈ పాట, అంటే ఆ లిరిక్స్ చూస్తే అవన్నీ తెలిసిన వాళ్ళలాగే అనిపిస్తుంది. అంతే అండి. అంటే పల్లె అనగానే మామూలుగా అంటారు కదా, ప్రేమలో ఉన్నవాడు ఒకసారైనా కవిత్వం చెప్తాడని. పల్లె గురించి తలుచుకుంటే ఏదన్నా ఒక భావన మనం చెప్పాలనే వస్తుంది. పల్లె గురించి రకరకాల చాలామంది రచయితలు రాసినా కూడా, ఎన్ని విధాలుగా రాసినా కూడా ఇంకో కొత్త రకంగా ఒక ప్రేమ కోణంలో, అమ్మ కోణంలోంచి, ఒక పల్లె మన తల్లి కోణంలోంచి ఆ ప్రేమను ఎట్లా పంచుతుంది అనేది ఆలోచించుకొని రాసిన పాట ఇది. అయితే మీరు అన్నట్లుగా కూడా మీరు పెరిగిన వాతావరణం, జానపదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా మోటివ్గా ఉంటాయి. సో జానపదాలకు సంబంధించి కావచ్చు, లోకల్గా రాస్తున్న పాటలు ఎక్కువగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి మీవన్నీ కూడా. సో స్పెషల్గా జానపదాలే రీజన్ అనుకోవచ్చా? అంతేనండి. ఎందుకంటే నేను మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపారన్న వాళ్ళ ఆధ్వర్యంలో జానపద పాట పట్టుకొని అనుకోకుండా నేను చదువుకున్న చదువు కూడా జానపదంలో ఎంఏ ఎంఫిల్ చేశాను నేను. అట్లా నాకు మన మాండలికంతో బాగా అనుబంధం ఉంది, బాగా పట్టు ఉంది, ఆ జానపదాల్లో ఉంది. కాబట్టి అందులో ఉన్న ఆ ప్యూరిటీని ఈ పాటలో రాయడం వల్ల ఈరోజు ఈ గౌరవం దక్కింది అనుకుంటాను నేను. సో ఫస్ట్ బలగం మూవీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇలా ఒక పాట కావాలి అని చెప్పి డైరెక్టర్ మీకు ఫస్ట్ చెప్తారు. సో వేణు చెప్పినప్పుడు మీకు సో ఎట్లా ఉండాలని అనుకున్నారు? అంటే ఫస్ట్ వెర్షన్ ఇది ఓకే చేసేసారా? దాదాపుగా ఫస్ట్ వెర్షన్లోనే అయింది. ఒక 4-5 లైన్లు మాత్రం 2-3 సార్లు కూర్చొని రాయడం జరిగింది. అంతే. అంటే పల్లె గురించి ఇంకా మనం ఇంకెవరు చెప్పని విధంగా ఏదన్నా పల్లె గురించి రాయాలన్నా మన పాటే ఉదాహరణగా తీసుకోవాలి అన్నట్టుగా ఉండాలి అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరితే దానికి రాసిన పాట ఇది. నిజంగానే ఎన్ని పల్లెటూరు సాంగ్స్ మనం చాలా ఎప్పటి నుంచో పాత సినిమాల నుంచి, బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి చూసినా కూడా పల్లెటూరుకి సంబంధించి ఏ సాంగ్ విన్నా కూడా దీనంత బాగా జనంలోకి వెళ్ళింది అనేది చాలా తక్కువ ఉంటాయి. ఈ విషయంలో ఏమంటారు? ఆ సినిమా కూడా అటువంటి కథనంతో, అది జనాల్లోకి వచ్చిన కథ మన ఇంట్లో ఎక్కడో జరిగింది, మన కుటుంబంలో పక్కింట్లో జరిగింది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అసలు బలగం చిత్రం అనేది అది చలనచిత్ర రంగంలో ఒక చరిత్ర సృష్టించింది. ఆ ఐడియా తీసుకొని వేణు దర్శకులుగా రావడము, దాన్ని ఒప్పుకొని దిల్ రాజు గారి ప్రొడక్షన్లో హర్షిత్ రెడ్డి గారు, హన్సిత వీళ్ళు చేయడము, ఇది అనుకున్నప్పుడు ఇదంతా పరిపూర్ణంగా కుదిరింది ఈ పాట అనుకుంటా. దీనికి సంగీతం చేసిన భీమ్స్ శిరోలియో అందించిన బాణి కావచ్చు, ఇవన్నీ కలిపి దాని పిక్చరేషన్ కావచ్చు, ఊరును చూపించిన విధానం కావచ్చు, అవన్నీ బాగా జనంలోకి కనెక్ట్ అయ్యాయని చెప్పి నేను భావిస్తాను.
అయితే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 2003లో ఫస్ట్ మూవీ మీరు చేశారు, దాని తర్వాత 23లో మీకు అవార్డు వచ్చింది, అంటే 20 సంవత్సరాలు పట్టింది. నిజంగా 50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇలా నేషనల్ అవార్డు రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా, అది రేర్ అని చెప్పాలి. సో మీకు వచ్చింది చాలా అది నిజంగా ఒక అదృష్టంగా, గర్వంగా, ఒక విధంగా బాధ్యతగా కూడా భావిస్తాను నేను. నిజంగా ఒక మంచి పాటకి అంటే ఇప్పుడు నాకు ఒక మిత్రుడు పెట్టి చెప్పాడు, ఊరు దేశవ్యాప్తమైంది ఇప్పుడు అని. ఊరు మీద రాసిన పాట దేశవ్యాప్తంగా రావడం అనేది నిజంగా సంతోషంగా ఉంది. అది నా పల్లెకు దక్కిన అవార్డుగా, గౌరవంగా భావిస్తాను నేను. సో మీకు ఇండస్ట్రీ నుంచి మీకు అవార్డు వచ్చిందని తెలిసిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏం వచ్చాయండి? ఆ పాట విన్న తర్వాత కావచ్చు, ఇప్పుడు అవార్డు వచ్చిన తర్వాత? చాలామంది అండి, అంటే నిజంగా ఒక కష్టపడి వస్తూ ఇష్టంగా రాసుకున్న పాటకి అందులో మనం అనుకున్నట్టు ఒక ఊరు ఇప్పుడు దేశవ్యాప్తంగా అయినట్టు ఆ ఊరికి మంచి గుర్తింపు వచ్చింది. మంచి పాటకి, ఒక అచ్చమైన పాటకి జెన్యూన్గా వచ్చిన అవార్డు అది అని అందరూ వాళ్ళకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యి నన్ను అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో రచయితలు అంటే ఏదో చదువుకోవాలి, ఎక్కడెక్కడి నుంచో రావాలి అన్నదానికి మీలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తారు. అలా కాదు, ఇలా కూడా చేయొచ్చు, జానపదాల నుంచి వచ్చి కూడా రాయొచ్చు అని చెప్పి. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న మూవీస్ విషయంలో కావచ్చు, ఎలాంటి పాటలు రాస్తున్నారు? చాలా ఇప్పుడు వచ్చే అన్ని చిత్రాల్లో మంచి పాటలు ఉన్నాయి. విశ్వంభరలో రాశాను, అట్లాగే అనిల్ రావిపూడి గారి, చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న పాట, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్లో పాట, ఇట్లా అన్ని మంచి మంచి పాటలు, నాకంటూ ఉన్న ఒక పోయిటిక్ పొటెన్షియాలిటీని తెలిపే పాటలు, నాలో ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ని చెప్పే పాటలు వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ 20 ఏళ్లలో ఎప్పుడైనా సరే, అంటే చాలా అవార్డ్స్ వచ్చి ఉండొచ్చు, కానీ నేషనల్ అవార్డు వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా? అంటే ఖచ్చితంగా అందరి కళ నేషనల్ అవార్డు అనే ఉంటుంది, ఖచ్చితంగా రావాలి, కొట్టాలి అనే దాంట్లోనే ఉంటాము. అది నిజంగా ప్రతి కవి కోరుకున్నదే, అది నేను గట్టిగా కోరుకున్నట్టు, అందుకే నాకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అది నేషనల్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ ఆస్కార్ అవార్డు కూడా ఈయన వరించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రమేష్తో లక్ష్మీ, వీస్క్ న్యూస్, హైదరాబాద్.